తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. సిట్ బృందం సభ్యులు టీటీడీ ల్యాబ్ ను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. నిన్న టీటీడీ ఈవోతో భేటీ అయిన సిట్ సభ్యులు పలు అంశాలపై చర్చించారు. ఏఆర్ డైరీ సంస్థకు నెయ్యి టెండర్ ఇచ్చినప్పుడు పాటించిన విధి విధానాలపై ఆరా తీసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత, మీరు అన్నట్లు మొత్తం 9 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈ ఉదయం తిరుపతి నుంచి నేరుగా తిరుమలకి వెళ్లారు. తిరుమలలోనే అక్కడే ఉంటూ విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ప్రధానంగా టీటీడీకి చెందిన గోడౌన్ ఉంది ఇక్కడే. ఈ గోడౌన్ లోపలే ఒక ల్యాబ్ కూడా టీటీడీ నిర్వహిస్తోంది. కాబట్టి ఈ గోడౌన్ ని పరిశీలించడంతో పాటు ల్యాబ్ ను కూడా తనిఖీ చేశారు. ఈ ల్యాబ్ యొక్క ఉపయోగాలంటే ఈ ల్యాబ్ లో పరీక్షలు ఎంతవరకు చేస్తారు లాంటి అనేక విషయాలను ఆరా తీశారు. నిజానికి కొండపైన టీటీడీ కంటూ ఒక మినీ ల్యాబ్ అయితే ఉంది. అయితే ఈ ల్యాబ్ లో కల్తీని గుర్తుపెట్టే పరికరాలు లేనప్పటికీ ఉదాహరణకు ఒక లడ్డూని అక్కడ కొద్ది రోజుల పాటు అలాగే నిల్వ ఉంచి ఎంత ఈ లడ్డు మందికి ఎలా ఉంటుంది, దీని రుచి ఎన్ని రోజులు ఉంది, అట్లా ఏ రోజుకి ఆ రోజు ఆ లడ్డు నాణ్యతను పరీక్షించే పరికరాలు మాత్రం ఇక్కడికి ఉంది తప్ప కల్తీని గుర్తించే అంశం లేదని కూడా ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సిట్ బృందానికి వివరించారు. ఇక గోడౌన్లంతా కూడా అంటే ప్రసాదాలు, లడ్డూ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలంతా ఎలా వస్తాయి, ఎక్కడ భద్రపరుస్తారు, భద్రపరచడంలో తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఇలాంటి అనేక అంశాలను కూడా ఇక్కడే సిట్ బృందం అధికారులను అడిగి కొంతవరకు సమాచారం సేకరించారు. ప్రస్తుతం కూడా సిట్ బృందం గోడౌన్ లోనే తనిఖీలు కొనసాగిస్తూ ఉంది. అట్లాగే కొంతమంది అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ ప్రొడక్ట్ సంస్థకు ఈ టెండర్ కట్టబెట్టే విషయంలో జరిగిన విధానం ఏంటి, సాధారణంగా నెయ్యి టెండర్లు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వారు ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది, టీటీడీ గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఇలాంటి అనేక అంశాల గురించి కూడా సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఈవేళ అంతా కూడా బృందం సభ్యులు తిరుమల కొండపైనే ఉండే అవకాశం ఉంది. వాళ్ళు బహుశా ఈ రాత్రికి మళ్ళీ తిరుపతి చేరుకొని రేపు వాళ్ళు బహుశా మరో బృందం తిరుపతి తిరుమలలో, ఒక బృందం బహుశా తమిళనాడులోని ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ సంస్థకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థాంక్యూ మురళి ఫర్ ద అప్డేట్స్.